పెళ్లికి ఇంకా కొన్ని నెలలే 17 కోట్ల విలువైన ప్యాలెస్ బుక్ చేశారు. ప్రైవేట్ ఫ్లైట్స్ కూడా రెడీ చేశారు. కానీ పెళ్లి మండపానికి వెళ్లాల్సిన వరుడు 400 అడుగుల లోయల్లో శవంగా కనిపించాడు. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రేమ కథ కాదు, ఇది ముందుగానే ప్లాన్ చేసిన హత్య అని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కేతన్ను చంపేసింది అతనికి కాబోయే భార్య. ఆమె ప్రియుడని ఆరోపణలు రావడం దేశాన్ని షాకింగ్కి గురిచేస్తుంది. పూణేకి చెందిన యువ వ్యాపారవేత్త అయినటువంటి కేతన్ అగర్వాల్ ఫిబ్రవరిలో సియా గోయల్తో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కుటుంబాల ఆనందంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో చూస్తే ఇద్దరు హ్యాపీ కపుల్స్ లాగే కనిపించారు. కానీ తెర వెనుక అసలు కథ నడిచిందని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. అది జూన్ 18 సియా బర్త్డే ముందు రోజు లోహాఘాట్ పోర్టుకు ట్రెక్కింగ్కు వెళ్దామని సియా కేతన్ని ఒత్తిడి చేసింది. కేతన్ కూడా ఆమెతో పాటు వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబానికి కాల్ వచ్చింది. కేతన్ జారి లోయలో పడిపోయాడని సియా చెప్పింది. అందరూ ముందుగా ప్రమాదం అనుకున్నారు. పోలీసులు కూడా మొదట యాక్సిడెంటల్ డెత్గానే కేసు అనేది నమోదు చేశారు. కానీ అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. పోలీసులు సీసీటీవీ ఫోటేజ్ పరిశీలించాక అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. 33 డిగ్రీల వేడిలో హుడీ వేసుకొని ముఖం కనిపించకుండా కేతన్ సియాని ఫాలో అవుతున్నాడు. పోలీసులకు మొదట ఇదే పెద్ద క్లూగా దొరికింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వెంబడిస్తున్నాడు? తర్వాత బయటపడిన విషయాలు కేసును పూర్తిగా మార్చేశాయి. ఆ వ్యక్తి సియా ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రకారం సియా చేతన్ 1 సంవత్సరానికి పైగా రిలేషన్లో ఉన్నారు. కానీ కుటుంబ ఒత్తిడితో సియా కేతన్తో నిశ్చితార్థం చేసుకుందని దర్యాప్తుల్లో తేలింది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఆమెకు అసలు లేదు. అందుకే కేతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే పోలీసుల ప్రకారం ఇది మొదట హత్య ప్రయత్నం కాదు. మే 31న ఒకసారి, జూన్ 4న మరోసారి, జూన్ 14న ఇంకోసారి కేతన్ చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఒకసారి పాము కనిపించిందని చెప్పి తోసేసినట్లు, మరోసారి ప్లాన్ ఫెయిల్ అయినట్లు ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంటే జూన్ 18న హత్య ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఇంకో సంచలన విషయం ఏమిటంటే పెళ్లికి ముందు బాలి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేశారు. కానీ కేతన్ పాస్పోర్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ను కూడా సియానే దాచిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ ట్రిప్ జరిగే ఉంటే ప్లాన్ మొత్తం మారిపోయేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు కోట్ల రూపాయల పెళ్లి ఏర్పాట్లు, మరోవైపు రహస్య ప్రేమ వ్యవహారం, 3 విఫల ప్రయత్నాలు, చివరగా 400 అడుగుల లోయ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ టాపిక్ అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఫస్ట్ మీ పిల్లలకి పెళ్లి చేసే ముందు ఇష్టం ఉందా లేదా అని అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఒక నిండు ప్రాణం ఇప్పుడు గాలిలో కలిసిపోయింది. సో ఈ టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.